చికెన్, మటన్, చేపలు వంటి మాంసాహార భోజనంలో పచ్చి ఉల్లిపాయ లేకపోతే ముద్ద దిగదు చాలా మందికి. కొంతమందికి అయితే శాకాహారమైన, మాంసాహారమైన భోజనంలో ఉల్లిపాయ ఉండాల్సిందే. మరి ఇలా రోజు పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి? దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం. భారతీయ ఆహార సంస్కృతిలో ఉల్లిపాయకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. దీని ఘాటైన రుచి వంటకాలకు అదనపు రుచినిస్తుంది. అయితే ఉల్లిపాయ కేవలం రుచి కోసం మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఆహార నిపుణుల అభిప్రాయం ప్రకారం ఉల్లిపాయలోని పోషకాలు శరీరానికి వివిధ రకాలుగా మేలు చేస్తాయి. ముఖ్యంగా భోజనం చేసేటప్పుడు ఉల్లిపాయ తింటే శారీరక నిరోధక శక్తి పెరుగుతుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మరియు విటమిన్లు మొత్తం ఆరోగ్యానికి ఎంతో లాభదాయకం. ఉల్లిపాయలో ఉండే ఫైబర్ అంటే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఫైబర్ వల్ల ఆహారం త్వరగా జీర్ణమై జీర్ణ వ్యవస్థ బలంగా మారుతుంది. భోజనంలో ఉల్లిపాయను చేర్చుకోవడం వల్ల గ్యాస్, అజీర్ణం మరియు మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే ఉల్లిపాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మరియు విటమిన్ సి శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీనివల్ల జలుబు, దగ్గు వంటి సాధారణ వ్యాధుల నుండి రక్షణ లభిస్తుంది. ఉల్లిపాయలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని కాపాడుతుంది. ఉల్లిపాయలో ఉండే క్వెరటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ గుండెకు ఎంతో మేలు చేస్తుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో మరియు రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. తద్వారా గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఉల్లిపాయ రక్తపోటును అంటే బీపీని నియంత్రించడంలో కూడా తోడ్పడుతుంది. క్రమం తప్పకుండా ఉల్లిపాయను ఆహారంలో చేర్చుకుంటే రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇందులోని మూలకాలు శరీరంలోని ఇన్సులిన్ సామర్థ్యాన్ని పెంచుతాయి. ఇది మధుమేహ రోగులకు ఎంతో ప్రయోజనకరం. పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల రక్తం గడ్డకట్టదు, ప్రేగుల్లోని వ్యర్థాలు శుభ్రపడతాయి. అసిడిటీ, కడుపు ఉబ్బరం మరియు శరీర వాపులను కూడా ఇది తగ్గిస్తుంది. రక్తాన్ని పల్చగా ఉంచడంలో ఇది సహాయపడుతుంది. అంతేకాకుండా పచ్చి ఉల్లిపాయ పురుషులలో స్టామినాను పెంచుతుంది. ఇది పురుషుల శారీరక శక్తిని మరియు లైంగిక సామర్థ్యాన్ని పెంపొందించడంలో సహాయపడుతుండడం వల్ల వైవాహిక జీవితానికి ఎంతో మేలు చేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.